ఈ వీడియోలో మనం స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము మరియు స్తూపం యొక్క ఘనపరిమాణము ఎలా కనుక్కోవచ్చో ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఇంగ్లీష్లో సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అని పిలుస్తారు. సంపూర్ణ తల వైశాల్యాన్ని, ఘనపరిమాణాన్ని వరుసగా చూడండి. క్రింద చూపిన స్తూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. ఇది మనకు ఇచ్చిన స్తూపం. ఈ స్తూపంలో వ్యాసార్థం 4 సెంటీమీటర్లుగా ఉంది, ఎత్తు 8 సెంటీమీటర్లుగా ఉంది. ఈ కొలతలతో ఉన్న ఈ స్తూపానికి మనం ఘనపరిమాణం కనుక్కోవాలి. సమాధానం: స్తూపం ఘనపరిమాణము ఈక్వల్ టు వృత్త వైశాల్యం ఇంటూ ఎత్తు. అయితే సహజంగా ఘనపరిమాణానికి సూత్రం ఏమిటి? త్రిపరిమాణాత్మక ఆకారాలలో భూమి వైశాల్యము ఇంటూ ఎత్తు లేదా భూమి వైశాల్యము ఇంటూ పొడవుగా చెప్పవచ్చు. అయితే స్తూపానికి భూమి ఏముంటుంది? వృత్తం కదా. ఆ వృత్త వైశాల్యాన్ని మనం ఎత్తుతో గుణించాలి. అంటే ఇలాగా, ఈ స్తూపానికి భూమి వృత్తము, దాన్ని ఎత్తుతో మనం గుణిస్తే మొత్తం ఘనపరిమాణం వస్తుంది. ఎత్తు 8 సెంటీమీటర్లు నేరుగా కనిపిస్తుంది. వృత్త వైశాల్యం మనకు తెలియదు. అదే స్తూపం యొక్క భూవైశాల్యంగా కూడా చెప్పవచ్చు. మరి వృత్త వైశాల్యానికి సూత్రం ఏమిటి? πr². అవునా? ఇది మనం దిగువ తరగతుల్లో నేర్చుకొని ఉన్నాం. అయితే ఆర్ స్థానంలో మనం 4 సెంటీమీటర్లని ప్రతిక్షేపిద్దాం. ఇలా π ఇంటూ 4 సెంటీమీటర్లని మనం వర్గం చేద్దాం. తద్వారా వర్గం చేసిన పిదప 4కు వర్గం చేస్తే 16 అవుతుంది. కాబట్టి 16 ఇంటూ π సెంటీమీటర్ స్క్వేర్గా చెప్తాం, వైశాల్యం కాబట్టి. పై స్థానంలో 3.14 ప్రతిక్షేపించినట్లయితే మొత్తంగా వృత్త వైశాల్యం 50.24 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అయితే మనకు కావాల్సింది స్తూపం ఘనపరిమాణం కదా. స్తూపం ఘనపరిమాణం రావాలంటే ఏం చేయాలి? వృత్తం వైశాల్యానికి మనం ఎత్తుతో గుణించాల్సి ఉంటుంది. ఎత్తు 8 సెంటీమీటర్లతో గుణిస్తే అంతిమంగా స్తూపం ఘనపరిమాణం 401.92 సెంటీమీటర్ క్యూబ్గా ఉంటుంది. ఘనపరిమాణం ఎప్పుడు క్యూబుల్లో ఉంటుంది. మీటర్లు కావచ్చు, సెంటీమీటర్లు కావచ్చు. క్రింద చూపిన స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి. ఈసారి మనం సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. దేనికి? స్తూపానికి. ఇది స్తూపం. ఈ స్తూపంలో వ్యాసార్థం 4 మీటర్లుగా ఉంది, ఎత్తు 8 మీటర్లుగా ఉంది. సులభంగా ఉండడం కోసం మీకు 2 వృత్తాలకి 4 మీటర్లు 4 మీటర్లు అని చెప్పాను. కానీ ఏ ఒక వృత్తానికి చూయించినా సరే అది రెండవ వృత్తానికి కూడా సమానంగా ఉండాలి. స్తూపం అంటేనే అది. క్రింద వృత్తం ఏ ఆకారంలో ఉంటుందో మరియు ఏ కొలతలో ఉంటుందో పైకి వచ్చే కొలది కూడా అలానే ఉండాలి. చూడండి సమాధానం: స్తూప సంపూర్ణతల వైశాల్యము ఈక్వల్ టు స్తూపం ప్రక్కతల వైశాల్యము ప్లస్ వృత్త వైశాల్యం. క్రింది భాగంలో వృత్త వైశాల్యము మరియు వృత్త వైశాల్యం పై భాగంలో ఉండేది. అంటే 2 ఉంటాయి వృత్త వైశాల్యాలు. అంటే ఏమిటంటే స్తూపం సంపూర్ణతల వైశాల్యంలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఇలా ప్రక్కతల వైశాల్యం గుండ్రంగా ఉండేది, తర్వాత క్రింది భాగంలో ఉండే వృత్త వైశాల్యము మరియు పై భాగంలో ఉండే వృత్త వైశాల్యం. ఈ 3 కలిపినప్పుడు సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. అయితే ముందుగా మనం ప్రక్కతల వైశాల్యం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి అంటే మనకు వృత్తాకారంలో ఉన్న ఈ స్తూపాన్ని, ఆ వృత్తాకారాన్ని విడదీసి, అంటే కొంచెం మనం చింపినట్లుగా చేసి విడదీశాను అనుకుందాం. మధ్యలో ఇలా ఇలా ఏర్పడుతుందా? విడదీశానంటే పైన కింద ఇలా ఏర్పడుతుంది. అంటే ఎలాంటి ఆకారం వచ్చింది? అది దీర్ఘచతురస్రాకారం వచ్చింది. అవునా? ఎత్తు లేదా వెడల్పు ఇలా ఉంటుంది, మరి పొడవు ఇలా ఉంటుంది. పొడవు ఎంత అండి ఆ దీర్ఘచతురస్రానికి? 2πr. ఎందుకని? మనకి ఆ దీర్ఘచతురస్రంలో పొడవు ఎలా వచ్చింది అంటే వృత్తాకారంలో ఉన్న ఆ స్తూపాన్ని విడదీయడం వల్ల. వృత్తాకారంలో ఉన్న వస్తువు పొడవు లేదా చుట్టుకొలత ఎంత? 6 వ్యాసార్థంగా ఉంటే 2πr. అవునా? మరి వెడల్పు ఎలా వచ్చింది? ఎత్తు ద్వారా వచ్చింది కదా, అది h. అంటే పొడవు 2πr లేదా 2πr, ఎత్తు hగా ఉండే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కుంటే మనం తీసుకున్న స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కున్నట్లే. కాబట్టి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము ఈక్వల్ టు పొడవు 2πr లేదా 2πr ఇంటూ h.
2πRh అవుతుంది. ఇది ప్రక్కతల వైశాల్యానికి సూత్రం. మరి ప్రక్కతల వైశాల్యంతో పాటు వేరే వైశాల్యాలు కూడా కలిస్తే కదా సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. అది ఎలాగో చూడండి. ఇది ప్రక్కతల వైశాల్యం, పొడవు 2πr లేదా 2πr ఇంటూ h. దాన్ని A1గా తీసుకున్నాం. పైన ఒక వృత్తం ఉందా, పై భాగంలో వృత్తం, అది A2గా తీసుకున్నాం. క్రింది భాగంలో మరొక వృత్తం ఉంది, అది A3గా తీసుకుందాం. అవునా? అయితే చూడండి, సంపూర్ణతల వైశాల్యం రావాలి అంటే ప్రక్కతల వైశాల్యమైన 2πRh ప్లస్ వృత్త వైశాల్యాలు 2 ఉన్నాయి కదా, πr² ప్లస్ πr², ఈ రెండు కలిస్తే సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. చూడండి, అవి సూక్ష్మీకరిస్తే 2πRh ప్లస్ πr² ప్లస్ πr² అంటే 2πr² లేదా 2πr²గా చెప్పవచ్చు. అంతిమంగా రెండిట్లోంచి మనం ఉమ్మడిగా ఉన్న 2πrని లేదా 2πrని మనం తీసినట్లయితే బయటకు h+r మిగులుతుంది. అవునా? చూడండి, స్తూప సంపూర్ణతల వైశాల్యము ఈక్వల్ టు 2πr ఇంటూ h+r. r స్థానంలో 4 మీటర్లు, h స్థానంలో 8 మీటర్లు మనం ప్రతిక్షేపించినట్లయితే అంతిమంగా ఆ విలువ 2π ఇంటూ 4 మీటర్లు ఇంటూ 8 + 4 12, అంటే 2π లేదా 2π ఇంటూ 48 మీటర్ స్క్వేర్ వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్లో వచ్చింది. 96π మీటర్ స్క్వేర్ అయింది. స్తూప సంపూర్ణతల వైశాల్యము 301.44 మీటర్ స్క్వేర్. ఇది మొత్తం సంపూర్ణతల వైశాల్యం. అంటే ప్రక్కతల వైశాల్యము, పై వృత్త వైశాల్యము, కింద వృత్త వైశాల్యం మూడింటిని కలిపి సంపూర్ణతల వైశాల్యం తీసుకొచ్చాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్తూపం యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవచ్చు, మరియు స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎలా కనుక్కోవాలి. అయితే ఆ సంపూర్ణతల వైశాల్యంలో ప్రక్కతల వైశాల్యం ఎలా కనుక్కోవాలి, వృత్త వైశాల్యం ఎలా కనుక్కోవాలో కూడా మనం తెలుసుకున్నాం.